హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడం కోసం నేనైతే ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నానండి. 1K సబ్స్క్రైబర్స్, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం చాక్లెట్ కేక్తో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇలాగే అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ హ్యాపీనెస్లో మనం అయితే ఈరోజు చాక్లెట్ కేక్ చేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేయబోతున్నాను. కోకో పౌడర్తోనే ఈ చాక్లెట్ కేక్ అయితే ఎలా చేయాలో చూద్దాము. క్రీమ్ తక్కువగా చాలా టేస్టీగా ఉండే కేక్ అయితే చేస్తున్నాను. తక్కువ క్రీమ్తో టేస్టీ అయిన కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులోకి ఒక జల్లెడ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు మైదా తీసుకుంటున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను. చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇదంతా కూడా జల్లించుకుందాం. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా జల్లించుకుందామండి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా మనకు ఈవెన్గా అయితే కలుస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి మనం ఏ కప్తో అయితే మైదా తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ అయితే తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ అంతా కూడా ఆ బౌల్లోకి వేసేసుకుందాం. అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి. ఈరోజైతే మనము ఎగ్లెస్ కేక్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో కోకో పౌడర్ తీసుకుంటున్నానండి. ఈ కోకో పౌడర్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కూడా జల్లెడ పట్టుకుందాం. ఈ కోకో పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని జల్లించుకుందాం. ఇలా అంతా కూడా జల్లించుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒకసారి అంతా కలుపుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనం మైదా తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా మనం బిస్కట్తో అంతా కూడా కలుపుకున్నాము. ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో అయితే కలపాలండి. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి అయితే అన్నీ వేసేయద్దు, పిండి మనకు పలచబడిపోతుంది. ఇలా చూసుకుంటూ కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటూ అంతా కూడా ఒకే డైరెక్షన్లో అయితే కలపాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా కలుపుకోవాలండి. మనం మైదా ఏ కప్తో అయితే తీసుకున్నామో అన్ని మెజర్మెంట్స్ కూడా సేమ్ అదే కప్తో అయితే తీసుకోవాలి. టోటల్గా అయితే 1/2 కప్ పాలు దాకా పట్టాయండి. పిండి కలిపిన తర్వాత మనకు పిండి క్వాంటిటీ అనేది ఇలా ఉండాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మందపాటి గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలండి. నేనైతే ఈ ప్యాన్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఇలా ఒక స్టాండ్ అయితే వేసుకోవాలి. ఏదైనా వేస్ట్ ప్లేట్ ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేసుకుందాం. ప్యాన్ అంతా కూడా హీట్ అయ్యే లోపల మనం కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు అందుకోసం నేను కేక్ టిన్ తీసుకుంటున్నాను. అందులోకి బటర్ పేపర్ వేసుకుంటున్నానండి. బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ చుట్టూ అంతా కూడా ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకుందాం. చూడండి, మనం వేసుకుంటేనే ఈ పిండి అంతా కూడా కేక్ టిన్కి బాగా స్ప్రెడ్ అయిపోతుంది కదా. మనం కలుపుకునే పిండి క్వాంటిటీ అనేది ఇలా అయితే ఉండాలండి. ఇప్పుడు 2 టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేసుకుందాం. మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ కేక్ టిన్ని మనం ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లోకి పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకోవాలండి. మనకు చుట్టూ కొద్దిగా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇది పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా మనం ఏదైనా మూత పెట్టుకోవాలండి. నేనైతే ఈ గిన్నె పెట్టుకుంటున్నాను.
చుట్టూ అంతా కూడా ఏం గ్యాప్ లేకుండా బాగా కవర్ అవ్వాలి. ఇలా పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ కేక్ అంతా కూడా బేక్ అయ్యే లోపల మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను. ఇలా చక్కెర అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ అంతా కూడా బాగా తెల్లమరుగుతున్నాయి కదా, మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కేక్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. చూడండి పైన కొద్దిగా చెమ్మ ఉంది కదా, ఇదంతా కూడా ఇంకొక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కేక్కి క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఈరోజు మనం చాకో పౌడర్ లేకుండా ఓన్లీ కోకో పౌడర్తోనే క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అందుకోసం ఒక ప్యాన్ తీసుకుంటున్నామండి. ప్యాన్లోకి జల్లెడ పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా మనం జల్లెడ పట్టేసుకుందాం. ఇలా ఉండలేమీ లేకుండా ఇలా అంతా కూడా జల్లెడ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పాలు వేసుకుంటూ అంతా కూడా ఉండలు లేకుండా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలుపుకోవాలండి. పాలు మనం కాచి చల్లార్చినవైనా తీసుకోవచ్చు, నార్మల్ పాలైనా తీసుకోవచ్చండి. ఇలా ఉండలు లేకుండా అంతా కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే మనం కార్న్ఫ్లవర్ వేసాం కదా, ఉండకట్టేస్తుందండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా అంతా కూడా కలుపుతూ చేసుకోవాలి. చూడండి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకుంటున్నామండి. ఈ బటర్ వేయడం వల్ల మనకు క్రీమ్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది. మళ్ళీ కూడా ఇంకొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి. మనకు బటర్ మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మీకు మరీ ఇంత గట్టిగా ఉండకూడదు అనుకుంటే పాలు మరి కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనం బేకరీలో తెచ్చుకునే కేక్ కన్నా కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఏదైనా ఒక చాక్తో కానీ టూత్ పిన్తో కానీ గుచ్చి చూద్దామండి. చూడండి మనకు చాక్ అంతా కూడా ఏమీ అంటుకోలేదు. కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. కేక్ అంతా కూడా బాగా చల్లారిపోయిందండి. చూడండి చూస్తుంటే నేను మరొకపోతుంది కదా, కలర్ అయితే చాలా బాగుంది. ఇలా అంతా కూడా చాక్తో లూజ్ చేసుకోవాలి. మరో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి రివర్స్ చేసుకున్నామంటే చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. చూడండి అడుగును కూడా చాలా బాగుందండి. చూడండి స్పాంజీ లాగా చాలా బాగుంది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మనకు అడుగును కూడా ఏమీ మాడలేదండి. ఇప్పుడు ఈ కేక్ని మనం మధ్యలోకి కట్ చేసుకుందాం. మీరు థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చండి. మీకు సమానంగా రాదు అనుకుంటే మీరు థ్రెడ్ పెట్టైనా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే చాక్తోనే చేసుకుంటున్నాను. చూడండి చాక్తో చేస్తేనే మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ క్రీమ్లోకి కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నానండి. కొద్దిగా పలుచగా అయితే చేసుకుంటున్నాను. మనం కేక్ అంతా కూడా అప్లై చేయాలి కదా, మరీ తిక్కుగా ఉంటే అప్లై చేయడానికి కష్టం అవుతుందండి. ఇలా చేసుకున్న దాన్ని బ్రెడ్ పైన పెట్టుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన కేకే కాదండి, బ్రెడ్ కూడా పెట్టుకొని కూడా తినచ్చు. ఇది మనం కేకే కాకుండా ఇది మనం బ్రెడ్కి కూడా జామ్ లాగా పెట్టుకొని తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కూడా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చేసుకున్న ఈ క్రీమ్ని ఒక టెపర్వేర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకు 10 డేస్ వరకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కేక్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఆ ప్లేట్కి అటు ఇటు జరిగిపోకుండా కొద్దిగా క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కేక్ అంతా కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని అంతా కూడా అప్లై చేసుకుందాం. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా అప్లై చేసుకోవాలండి.
ఇప్పుడు క్రీమ్ కొద్దిగా అప్లై చేసుకుందాం. నేనైతే ఎక్కువ క్రీమ్ అయితే వేయట్లేదండి, కొద్దిగానే అప్లై చేస్తున్నాను. మా ఇంట్లో క్రీమ్ ఎక్కువ తినరండి, అందువల్ల నేను లైట్గా అయితే అప్లై చేస్తున్నాను. ఇలా అంతా కూడా అప్లై చేసిన తర్వాత మరో లేయరు కేక్ అయితే పెట్టేసుకున్నామండి. సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే ఈ షుగర్ సిరప్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా అంతా కూడా మనం క్రీమ్ అంతా అప్లై చేసేసుకోవాలండి. ఇలా అంతా కూడా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉండే వాటితోనే డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీరా మిఠాయిలతో డెకరేట్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా నేను 2 కలర్స్ అయితే వాడుతున్నానండి. వైట్ అండ్ పింక్ అయితే వాడాను. కలర్ కూడా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం 1 క్యాన్ రాయడం కోసం నేనైతే వైట్ వాడుతున్నానండి. ఇలా సింపుల్గా అయితే నేను డెకరేట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కేక్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఇదొక 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 అవర్ తర్వాత మరో ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు మనకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ పేపర్లో ఇలా థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అని రాశాను. ఇది నేనే చేశానండి. ఈ యూట్యూబ్ గుర్తు కూడా నేనే చేశాను. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు 1K సబ్స్క్రైబర్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల నేను బయట కొన్నవి ఏవి కూడా నేను వాడట్లేదండి. ఇలా అన్నీ కూడా నా చేతులతోనే నేను అన్నీ కూడా చేసుకొని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చేసుకున్న ఈ కేక్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో. 1K సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.